ఎప్పుడు గూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఏది జరగదండి. రోజు ఆఫీస్ బ్యాగ్‌లో అంబ్రెల్లా పెట్టుకొని వెళ్తాను. అప్పుడు వాన రాదు. ఈరోజు వాన రాదులే క్లైమేట్ బావుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది. తడుసుకొనొస్తాను. మా హస్బెండ్ ఏమో బండబూతులు తిడతాడు. "నువ్వేం చిన్న పిల్లవా నీకు ఆ మాత్రం తెలీదా? వర్షాకాలంలో గొడుగు పట్టుకుపోవాలని తెలీదా?" అన్నట్టు. ఆల్రెడీ ల్యాప్‌టాపు, చార్జరు, వాటర్ బాటిలు, లంచ్ బాక్స్ ఇవన్నిటితో వెయిట్ ఎందుకులే అనేసి అది తీసి పెట్టేసి ఎళ్తే ఇలా జరుగుతుంది. ఇదే కాదు, ఎవరు రానప్పుడు మనం వంట చేస్తాం గదా! సూపరొస్తుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు అన్నీ ఏసి నీట్‌గా చేశామనుకో అట్టర్ ఫ్లాప్ అయుంటుంది. అసలు ఆ రోజు టేస్టే బావుండదు. వాళ్ళేమనుకుంటారో తెలుసా? వీళ్ళు రోజు ఇట్లే తింటారేమో అన్నంత చండాలంగొస్తుంది. అండ్ ఇంకొకటి మనం ఎప్పుడైనా కొత్త బట్టలేసుకొని నీట్‌గా ఉన్నప్పుడు మన ఇంటికి ఎవ్వరు రారు. నైట్ డ్రెస్ ఏసుకొని, నైటీ ఏసుకొని ఎడ్డి మొఖాలుగా ఉంటారు చూడు, అప్పుడు గెస్ట్‌లు వద్దన్నా వస్తారు. ఏంటిది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం గదా! అదే కదా! ఇంకా ఇది చాలా రిలేట్ అవుతూనే ఉంటాయి. మా ఆఫీస్‌లో మనం వర్క్ చేసినప్పుడు మనల్ని ఎవ్వరు అప్రిషియేట్ చేయరు. అసలు నువ్వు ఇది చేసావని గూడా రికగ్నైజ్ ఇవ్వరు. అదే ఏదన్నా మిస్టేక్ చేశామనుకోండి అది ఎస్కలేట్ అవుతూనే ఉంటుంది. అంతెందుకు ఈవెన్ పిల్లలకు గూడా అంతే. ఏదైనా చెప్పామనుకో అస్సలు వినరు వాళ్ళు. ఏంటో ఇది ఎప్పుడు గూడా మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతూనే ఉంటుంది. ఇదే కదా లైఫ్ అంటే. అండ్ మోర్ ఓవర్ మన లేడీస్‌కైతే చాలా పేషెన్స్ ఉండాలా. పొద్దున్న లేచినప్పటి నుండి పిల్లలు, హస్బెండ్, మన ఆఫీస్ వర్కులు, ఫుడ్డు, క్లీనింగు అన్నీ రిలేట్ అవుతూ ఉంటాయి. మైండ్‌లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలున్న వాళ్ళకైతే మైండ్‌లో మనం ఆఫీస్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మనం ఏం చేస్తున్నా స్కూల్‌కి బాక్స్ పెట్టించుంటాం కదా! టిఫిన్ టైమ్ అయిందనుకో, అయ్యో! మా పిల్లలు తిన్నారా లేదా అని. ఇంకోటి లంచ్ టైమ్‌లో వాళ్ళు బాక్స్ తిన్నారా లేదా? వాళ్ళకి నచ్చిందా లేదా? నీళ్ళు టైంకి తాగుతున్నారా లేదా? ఇంకోటి స్కూల్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు వ్యాన్ నీట్‌గా వస్తుందా లేదా? స్కూల్ బస్ నీట్‌గా తీసుకొస్తుందా లేదా? అని ఇలా మైండ్‌లో బ్యాక్ ఎండ్ రన్ అవుతూనే ఉంటాయి. సిస్టమ్‌లో కదా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటుంది. అలా మనకు గూడా ఎస్పెషల్లీ పిల్లలున్న మదర్‌కి గాని, ఫాదర్‌కి గాని రిలేటబుల్‌గానే ఉంటుంది. రన్ అవుతూనే ఉంటాయి. అరే! ఇంగా కొంచెం ఏదన్నా హెల్త్ అప్‌సెట్‌గా పంపించినామనుకో పిల్లలకి, అరెరే! వాళ్ళెలా ఉన్నారో ఏమో సిరపేసి పంపించాం, డ్రౌజీగున్నారో లేదో, స్కూల్‌లో ఏమంటారో, ఇలా రన్ అవుతూనే ఉంటాయి ఏదో ఒకటి. ఇన్ని చేసినా గూడా ఫైనల్‌గా మా హస్బెండ్ ఏమంటారో తెలుసా? "నువ్వేం చేసావులే పొద్దున్నుండి మొబైల్ చూసుకుంటా, రీల్స్ స్క్రోల్ చేసుకుంటా ఉన్నావు" అంటారు. ఏంటో కదా! మన లేడీస్ కష్టాలు లేడీస్ మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళు సిమిలర్‌గా ఫేస్ చేసి ఉంటారు కదా! వేరే వాళ్ళకి ఎవరికి చెప్పినా గూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మనం చెప్పేవన్నీ వాళ్ళకి కామన్‌గా సిల్లీగానే అనిపిస్తాయి. చెప్తున్నప్పుడు వినే వాళ్ళుంటారు గదా! వాళ్ళకి ఈజీగానే ఉంటది. అదే మన ప్లేస్‌లో ఉండి మనం ఫేస్ చేస్తాం గదా! అప్పుడే తెలుస్తుంది ఏదైనా గాని. నాట్ ఓన్లీ ఇది వేరే ఏదైనా గావచ్చు చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి ఈజీగానే ఉంటుంది. మనం ఆ ప్లేస్‌లో ఉండి ఫేస్ చేస్తాం గదా! ఓవర్‌కమ్ చేస్తాం గదా! అప్పుడు తెలుస్తుందనమాట. చిన్న ప్రాబ్లమ్ అయినా, పెద్ద ప్రాబ్లమ్ అని వాటెవర్ ఇట్ మే బి ఏదైనా కావచ్చు. మోర్ ఓవర్ ఈరోజు చెప్తున్నదేంటంటే అది ఏది కూడా మనం అనుకున్నట్టుగా ఉండదు. ఇక బెంగుళూరులో ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసేకవ్వదు బెంగుళూరులో ఎప్పుడు వానొస్తుందో, ఎప్పుడు వాన రాదో. అసలు సింప్టమ్సే ఉండవు. ఫుల్ సన్నీగా ఉంటుంది. కాకపోతే రెయిన్ రావాలనుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్‌లో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వర్షం డబడబా వచ్చేస్తుంది. పైన బట్టలు కూడా అలాగే నానిపోతుంటాయి. ఇంకా ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్ళినోళ్ళ పరిస్థితి గూడా అంతే దారుణంగా ఉంటుంది. ఇంకా ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది ఇక్కడ. మనం ఒక్కొక్కసారి అందరూ ఆఫీస్ టైంకి ఎళ్తారు గదా! అప్పుడు ట్రాఫిక్ ఎక్కువుంటుందనేసి మనం ఇంకొంచెం అన్‌ఈవెన్ టైమ్స్‌లో ఎళ్దాం అనుకుంటాం. మనం ఎప్పుడైతే ఎళ్తామో అప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఏంటో అదే ఏది కూడా ఉండదనమాట. మనం ఒకటనుకుంటే అక్కడ ఒకటవుతుందనమాట. ఆఫీస్‌కి ఎళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఉండదులే ఈజీగా ఎళ్ళిపోవచ్చులే అనేసి లేట్‌గా ఎళ్ళామనుకో, ఆ రోజు ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువుండి ఇంకా కొంచెం లేట్ అవుతుంది. ఇంకా మనం ఇంకా మోర్ ఓవర్ ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ఆఫీస్ క్యాబ్ ఉందనుకోండి, మనం త్వరగా రెడీ అయిన రోజు క్యాబ్ అస్సలు రాదు. లేట్‌గా వస్తుంది. మనం ఒక 5 మినిట్స్ లేట్ అయినామనుకో, ఆ రోజు క్యాబ్ ఇంకా 10 మినిట్స్ ముందే వస్తుంది. ఫోను మీద ఫోను చేస్తూనే ఉంటారు. నాకొక్కతికేనా? మీకు గూడా ఎవరైనా రిలేటబుల్ ఉంటే కామెంట్ చేయండి.